ఫ్రెండ్స్ అందరికీ ఇది న్యూ రెసిపీ ఎర్ర కందిపప్పు అండ్ తోటకూర కాడలు పులుసు చేస్తున్నా. సూపర్ టేస్టీగా ఉంటుంది. తోటకూర కాడలు ఇంకా కొద్దిగా లావుంటే ఇంకా చాలా బాగుంటుంది. మునక్కాడల లెక్క. ఒక టమాటా, కొద్దిగా ఎర్ర కందిపప్పు, 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్, తగినంత తోటకూర కాడలు వేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఒకటే విజిల్ సరిపోతుంది ఎర్ర కందిపప్పుకి, ఎందుకంటే నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. అండ్ వచ్చేసి ఒక్క విజిల్ అయినాక తాలింపు తర్వాత చూపిస్తాను నేను, ఓకేనా. ఎండిమిరపకాయలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నా. ఇది కొద్దిగా ఇంగువ వేస్తున్నా తాలింపుకు. మంచిగా ఒక్క 10 నిమిషాలు ఉడకపెట్టుకుంటే యమ్మీ యమ్మీ కొయ్యూర కాడల పప్పు పులుసు రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంకైనా చపాతీకైనా, చపాతీ ఇట్లా పిసికి తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంకైతే సూపర్. కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే యమ్మీ. ఇట్లా కాడలు, మునక్కాడల లెక్క, ఓకేనా. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బాయ్.